మిత్రమా, పాట్నాలోని కాన్సార్ కోచింగ్ సెంటర్ పైన జూన్ 2, 2026న దాడి జరిగింది. 15 నుంచి 20 మంది వ్యక్తులు కోచింగ్ సెంటర్లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించారు. సెక్యూరిటీ గార్డుకి తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ఇక్కడ అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత దాడికి గురైనటువంటి కాన్సార్ పైనే అటెంప్ట్ టు మర్డర్ మరియు ఏఆర్ఎంఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కొన్ని మీడియా ఛానళ్లు కాన్సర్ ని లక్ష్యంగా చేసుకుని వార్తలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ఇది నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన ప్రభుత్వాన్ని ఎన్ఏటిని ప్రశ్నించిన తర్వాతే ఇదంతా ప్రారంభమైంది అని కాన్సార్ యొక్క మద్దతుదారులు చెబుతున్నారు. కాన్సారు నీట్ వివాదం పైన బహిరంగంగా మాట్లాడిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఆయనకి మద్దతుగా నిలిచారు. కాన్సారు ఒక టీవీ డిబేట్ లో మీడియా పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆ తర్వాతే ఈ వివాదం అనేది చాలా పెద్దదిగా మారింది అని చాలా మంది చెబుతున్నారు. చట్టపరమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తులు జరగడం సహజమేనని కొంతమంది వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏది నిజం? కాన్సర్ ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందా? తుది నిర్ణయం అనేది కోర్టు విచారణ, అధికారుల దర్యాప్తు తర్వాతే బయటపడుతుంది. ఈ అంశం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. వెయిట్ అండ్ సీ.